హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ జీకే ఇన్సైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకున్నాం. 3 స్టాక్స్ గురించి. ముఖ్యంగా నిఫ్టీ 50 ఇండెక్స్ మనందరూ తెలుసు ఆల్ టైమ్ హై నుండి ఆల్మోస్ట్ 15% ప్లస్ తగ్గిందండి. నేనైతే మన టీం కూడా దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం. ఆల్రెడీ ఎస్ఐపి చేస్తున్నాం. అవకాశం దొరికినప్పుడల్లా మంత్లీ సపోర్ట్స్ లో కూడా యాడ్ చేసుకుంటూ పోతున్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రోగ్రామ్ మనకి ద బెస్ట్ బెనిఫిట్స్ అయితే ఇస్తుందండి. బట్ ఇది ఒక షార్ట్ టర్మ్ కోసం మాత్రం కాదండి, మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ కోసం. అంటే ఒక 1 ఇయర్ నుండి 3 ఇయర్స్ వరకు చూస్తాను, మనకు అవసరం లేని డబ్బు ఏదైతే ఉందో మినిమం 1 ఇయర్ నుండి 3 ఇయర్స్ వరకు, అది కూడా ఓన్ అమౌంట్ తో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. అప్పులు తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మాత్రం ఆలోచించేమాకండి. లాంగ్ టర్మ్ కోసం అట్టి పెట్టుకున్న అమౌంట్ ని, అది కూడా ఇన్వెస్ట్మెంట్స్ కోసం అట్టి పెట్టుకున్న అమౌంట్ ని మాత్రమే ప్లే చేయండి. నేను ఒక 3 స్టాక్స్ చెప్తాను. ఈ 3 స్టాక్స్ లో మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నన్ను బాగా అట్రాక్ట్ చేస్తున్న పాయింట్లు ఏంటంటే, ఒకటి, మార్కెట్ మనందరికీ తెలుసు కదా, డీసెంట్ గా తగ్గి ఉండటం, కంపెనీలు ఆల్మోస్ట్ ఆల్ డెట్ ఫ్రీ గా ఉండటం, కొన్ని అయితే డెట్లు ఉన్నాయి, బట్ కంపెనీల దగ్గర క్యాష్ రిజర్వ్ కలిగి ఉన్నాయండి. ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండటం, ప్రమోటర్ స్టేక్ సపోర్టివ్ గా అండ్ హై ఇంట్రెస్ట్ ని కలిగి ఉండటం, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ బాగా అట్రాక్ట్ చేస్తుందండి. 52 వీక్స్ అయిన చూస్తే చాలా క్వాలిటీగా రీజనబుల్ గా తగ్గి ఉండటం లాంటివి నాకు బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ 3 స్టాక్స్ కూడా మన ఫార్మా సెక్టర్ చెందినవండి. ఒకవేళ మన పోర్ట్ఫోలియో కనుక ఫార్మా స్టాక్స్ లేవు అంటే కనుక ఈ 3 స్టాక్స్ మీద ఒక కన్నేసి చూడండి. ఆల్రెడీ ఉంటే కనుక ఎలకేషన్ ని తక్కువ చేసుకునండి. ఈ 3 స్టాక్స్ ఉంటే కనుక అవి తగ్గి ఉంటే వాటిని యాడ్ చేసుకునే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాము. మన పోర్ట్ఫోలియోలో టాప్ 10 స్టాక్స్ లో ఈ 3 కంపెనీలకి ఒక్కో కంపెనీకి 10% మనీ అలొకేషన్ తో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh పోర్ట్ఫోలియో అయితే ఈ 3 స్టాక్స్ కి 30,000, అంటే ఈ స్టాక్స్ కి 10,000 ఇచ్చి మనం ఈ 3 స్టాక్స్ ని పెట్టుకోవాలని అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ విధంగా పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తాం. మీరు కూడా 1-2 సార్లు చెక్ చేసుకుని మీ రిస్క్ ప్రొఫైల్ కి, ఫైనాన్షియల్ ప్లానింగ్ కి, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కి అనుగుణంగా నిర్ణయం తీసుకోగలరు. బట్ తీసుకునే ముందు 1-2 సార్లు చెక్ చేసుకుని మీ ఓన్ నిర్ణయంతో మాత్రమే ముందుకెళ్ళగలరు. ఈ 3 కంపెనీ యొక్క ప్రొఫైల్, ఫండమెంటల్ డేటా కార్డ్ ని వెరిఫై చేద్దామండి. వీటిల్లో మొదటి కంపెనీ మనందరికి బాగా సుపరిచితం, తెలుగు వారందరికీ నాట్కో ఫార్మా అండి. వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ R&D ఫోకస్డ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అండి. స్పెషలైజింగ్ ఇన్ కాంప్లెక్స్ జెనరిక్స్, ఏపీఐస్ అండ్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ థెరప్యూటిక్ ఏరియాస్ అండి. రెవెన్యూ స్ప్లిట్ ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్. Q3 FY24 కి ఫార్మా ఎక్స్పోర్ట్ ఫార్ములేషన్స్ నుండి 76%, డొమెస్టిక్ ఫార్ములేషన్స్ నుండి 13%, ఏపీఐస్ నుండి 6% అండ్ అగ్రి కెమికల్స్ నుండి 2% రెవెన్యూ అచీవ్ చేస్తుందండి. ఫ్రెండ్స్, సెప్టెంబర్ 2024 కి ట్రేడ్ రిసీవబుల్స్ 1436 క్రోర్స్, క్యాష్ ఈక్వలెంట్స్ అయితే 1562 క్రోర్స్ కలిగి ఉందండి. ఇది ఒక ఆపర్చునిటీగా మనం చూడొచ్చు. కంపెనీ కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 804 దగ్గర ట్రేడ్ అవుతుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే 14,402 క్రోర్స్ గా ఉంది. కంపెనీ ఫేస్ వాల్యూ 2 రూపీస్ గా ఉంది అండ్ కంపెనీ బుక్ వాల్యూ 399 రూపీస్. కంపెనీ ఈపీఎస్ 104 రూపీస్ ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 25.9% ఉంటే ROCE 30.1% ఉంది. ఇంపార్టెంట్, స్టాక్ పిఈ చూడండి 7.73 ఉంది, బట్ ఇండస్ట్రీ పిఈ 28 ఉంది. ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ గా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ప్రమోటర్ దగ్గర 49.6% లాక్ అయి ఉంది. పబ్లిక్ దగ్గర 26.9%, ఎఫ్ఐఎస్ దగ్గర 17.9%, డిఐఎస్ దగ్గర 5.59% హోల్డింగ్ కలిగి ఉన్నారు. కంపెనీకి డెట్ జస్ట్ 208 క్రోర్స్ అండి. ఇంట్రిన్సిక్ వాల్యూ చూస్తే 940 రూపీస్ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 50.2% ఉందండి. ఇంపార్టెంట్, 52 వీక్స్ అండి స్టాక్ 51% పడిపోయి ఉంది. అంటే ఇయర్లీ హై చూస్తే 1639, ఇయర్లీ లో చూస్తే 660 రూపీస్. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 804 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. పెట్టుకోండి, దీన్ని ఒక అవకాశంగా తీసుకోండి. నెక్స్ట్ మనందరూ తెలిసిందే లారస్ ల్యాబ్స్ అండి. ఈ లారస్ ల్యాబ్స్ 2005లో స్థాపించబడింది. రీసెర్చ్ డ్రివెన్ ఫార్మాస్యూటికల్ అండ్ బయోటెక్నాలజీ కంపెనీ అండి. ఏపీఐస్ లో కూడా గ్లోబల్ లీడర్షిప్ కలిగి ఉంది. వీటితో పాటు యాంటీ రెట్రోవైరల్, ఆంకాలజీ డ్రగ్స్, కార్డియోవాస్కులర్ అండ్ గ్యాస్ట్రో థెరపీస్టిక్స్ లో విశేషమైన అనుభవం కలిగి ఉన్నారండి. అంతేకాకుండా గ్లోబల్ ఇన్నోవేటర్స్ కోసం క్లినికల్ స్టేజ్ నుండి కమర్షియల్ స్టేజ్ వరకు CMO అంటే తెలుసు కదా, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, CDMO కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సేవలను అందిస్తుందండి. ప్రస్తుతం లారస్ ల్యాబ్ లో 6500+ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారండి. ఇందులో ఫ్రెండ్స్ 1050+ శాస్త్రవేత్తలు ఉండగా కంపెనీకి 11కు పైగా తయారీ సదుపాయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా USFDA, WHO జెనీవా, జపాన్ PDMA, UK MHRA, EMA, TGA వంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ యొక్క అప్రూవల్స్ కలిగి ఉందండి. ఇది ఒక పాజిటివ్ అని చెప్పవచ్చు. సెప్టెంబర్ 2024 కి ట్రేడ్ రిసీవబుల్స్ 1750 క్రోర్స్ ఉంటే క్యాష్ అండ్ ఈక్వలెంట్ జస్ట్ 45 క్రోర్స్ ఉంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 625 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్, బుక్ వాల్యూ 76.70 పైసా, EPS 3 రూపీస్ 71 పైసా, ROE 3.97%, ROCE 6.6%. స్టాక్ పిఈ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. 169 ఉంది. ఇండస్ట్రీ పిఈ మాత్రం 28 ఉంది. ప్రమోటర్
దగ్గర 27.6% ఉంది, పబ్లిక్ దగ్గర 34.1%, FIIs 25.6%, DIS 12.7% ఉంటే కంపెనీకి డెట్ 2789 crores ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 16.6% ఉంటే ఇంట్రిన్సిక్ వాల్యూ మాత్రం 161 రూపీస్ ఉంది. 52 వీక్స్ అండి స్టాక్ జస్ట్ 3.26% పడిపోయి ఉంది. దీన్ని చూడండి. నెక్స్ట్ మన లిస్ట్ లో లాస్ట్ కంపెనీ దివీస్ ల్యాబ్ అండి. ఈ కంపెనీని 1990 లో ఇన్కార్పొరేట్ చేశారు. ఏపీఐస్, ఇంటర్మీడియట్స్ అండ్ న్యూట్రాసూటికల్స్ ఇంగ్రీడియంట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తారండి. దివీస్ కండి 3 R&D సెంటర్స్, 6 మల్టీపర్పస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్, 2 తెలంగాణలో, 4 విశాఖపట్నంలో ఉండండి. ముఖ్యమైన విషయం ఏంటంటే టాప్ 5 ప్రొడక్ట్స్ నుండి టాప్ 5 కస్టమర్స్ ద్వారా 75% రెవెన్యూ అచీవ్ చేస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. కంపెనీ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ అండి. డివిడెండ్ పేఅవుట్ మాత్రం మస్తుగుంది. సెప్టెంబర్ 2024 కి ట్రేడ్ రిసీవబుల్స్ 2181 crores ఉంటే క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ 3602 crores కలిగి ఉందండి. ఇది గుర్తుపెట్టుకోండి. దివీస్ కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 5734 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంటే ఫేస్ వాల్యూ 2 రూపీస్, బుక్ వాల్యూ 517 రూపీస్, ఈపీఎస్ 77.90 పైసా. గుర్తుపెట్టుకోండి. స్టాక్ పిఈ ఎక్స్పెన్సివ్ గా ఉంది, 73.6 ఉంటే ఇండస్ట్రీ పిఈ 27.1 ఉంది, ROE 12.2%, ROCE 16.5%, డివిడెండ్ yield 0.52% ఉంది. ప్రమోటర్ దగ్గర మాత్రం 51.9% లాక్ అయి ఉంది. పబ్లిక్ దగ్గర జస్ట్ 9.58%, FIIs దగ్గర 18%, DIS దగ్గర 20.4% ఉంటే కంపెనీకి డెట్ చాలా చాలా తక్కువ, 8 crores మాత్రమే ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ చూడండి 1320 రూపీస్ ఉంది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 31% ఉందండి. 52 వీక్స్ అండి స్టాక్ జస్ట్ 11.1% పడిపోయి ఉంది. ఈ 3 కంపెనీల గురించి మీరు మరొకసారి మీ రాడార్ లో తెచ్చుకొని వర్క్ చేసుకోండి. నెక్స్ట్ 1 to 3 ఇయర్స్ లో మంచి గ్రోత్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నేను బాగా బిలీవ్ చేస్తున్నానండి. బట్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ మనందరికీ తెలిసిందే కదా. కామన్ పాయింట్ కింద మీ పోర్ట్ఫోలియోలో ఈచ్ స్టాక్ కి 10% ఎలకేషన్ తో మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ కోసం అయితే వర్క్ చేసుకోవచ్చు అనుకుంటున్నాం. ఇది ఈ రోజు మన తెలుగు కంపెనీల గురించి జస్ట్ బ్రీఫింగ్ ఫ్రెండ్స్. ఆల్రెడీ వీటి గురించి మనం గతంలో చాలా వీడియోస్ చాలా చెప్పుకున్నాం కదా. జస్ట్ బ్రీఫింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు మార్కెట్ లో ట్రెండింగ్ పాయింట్ లో ఉన్నాయి, ఒకసారి ఆలోచన చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎడ్యుకేషన్ రిఫరెన్స్ కోసం మాత్రమే చేసింది, గమనించగలరు. మరో ఇన్సైట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.